రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల పర్యటన తరువాత సోమవారం రాత్రికి తిరిగొచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీలో పర్యటించడం ఇది 18వసారి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం రాత్రే ఢిల్లీకి వెళ్లారు. వీరిద్దరూ 2 రోజుల పాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో పలు అంశాలపై చర్చించనున్నారు. రుణమాఫీ నేపథ్యంలో వరంగల్లో నిర్వహించనున్న సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. కేబినెట్ విస్తరణపైన మరోసారి చర్చించనున్నట్లు తెలిసింది. ఆషాఢ మాసం ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి కేబినెట్ విస్తరణపై ఒత్తిడి తేనున్నారు. కొత్తగా బీఆర్ఎస్ నుండి వచ్చే ఎమ్మెల్యేలకు 3వ పేజీలో మంత్రి పదవులు ఇవ్వడంపై స్పష్టత కోరే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీ ఫామ్పై గెలిచిన వారికే మంత్రి పదవులు ఇస్తామని సీఎం చెబుతూ ఉన్నా జంపింగ్ నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరెవరొచ్చారు, ఇంకా ఎవరెవరు టచ్లో ఉన్నారు, మంత్రి పదవుల హామీ ఎవరెవరికి, ఏ ప్రాతిపదికన పదవులు కట్టబెట్టాలి వంటి అంశాలపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సస్పెన్స్ ను తెరదించాలని సీఎం, డిప్యూటీ సీఎం అధిష్టానాన్ని కోరనున్నట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడిని ప్రకటించేందుకు ఇంత సమయం తీసుకోవడంపై పార్టీలో, ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతున్న విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలి అంటే అత్యవసరంగా అధ్యక్షుడిని ప్రకటించాలని పట్టుబట్టనున్నట్లు తెలిసింది. వీటితో పాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపైన చర్చించనున్నట్లు సమాచారం. సమావేశాల నిర్వహణ సందర్భంగా ఎమ్మెల్యేల చేరికను సమర్థించుకోవడం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.